జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 30 మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. అసలు విషయానికొస్తే ఆ పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా పిల్లలు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి. ఇదివరకే 10 మంది పిల్లలను చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 5 విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు 30 మంది విద్యార్థులు జ్వరాలతో గురుకుల పాఠశాలలో అనారోగ్యానికి గురి కావడంపై పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యార్థులకు జ్వరం సోకి బాధపడుతున్నారా, లేక గురుకుల పాఠశాలలోని పరిసర ప్రాంతాల కారణంగా విద్యార్థుల అన్నది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ఒకేసారి ప్రైమరీ తరగతులకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థులు జ్వరాలతో బాధపడటం ఆందోళన కలిగిస్తుంది. ఆ రోజు పప్పును కూర పెట్టిండు, తిన్నాం, మంచిగా ఉందని తిన్నాం. తింటే అప్పటి నుంచి తిన్నాక సార్ నిద్ర వచ్చింది అన్న. సిక్కేడర్కి చెప్తే ఏం కాదు ఉండు అన్నాడు అన్న. పిల్లలు లేచిన అంత మంచిగా అనిపించాలి, ఇంతగా అనిపించింది. మళ్ళీ సాయంత్రం అయినాక మధ్యాహ్నం మీద తినలేము, తినాలి. సాయంత్రం అయినాక పన్న గ్రౌండ్ 9th అన్న గ్రౌండ్ పెట్టిండు. 7th to 5th పండుకోమన్నాడు డార్మెంట్లో. పండుకొని ఎప్పుడు లేచినాం అప్పుడు ఫుల్ జ్వరం. హాస్పిటల్ చూపించిరా? చూపించాలి, ఇవ్వాలని తీసుకొచ్చిరా? ఏం ఫుడ్ పెట్టిరు అసలు? యాక్చువల్ పప్పు పెట్టింది, స్నాక్స్ పెట్టింది. అప్పటి నుంచి మంచిగా ఉంది. తిన్నాక అంత కడుపు నొచ్చింది. సిక్కడ చెప్తే ఏం కాదు పట్టుకో, రేపు మేడం వచ్చినాక చూస్తాను. మేడం దగ్గరకు పోతే సాయంత్రం ఇట్లా వచ్చింది, జ్వరం వచ్చిందన్నాక పైన పోయి పండుకుంటే తెల్లలేసే వరకు ఇట్లా. నువ్వు ఏ క్లాస్ చదువుతావు? 7th క్లాస్. ఇప్పుడు నీకు అంటే ఎన్ని రోజుల నుంచి జ్వరమా? 2 days. ఏమన్నా ఫుడ్ తిన్నావా లేకుంటే వట్టిగానే వచ్చిందా? ఏ రోజు నుంచి? నిన్నటి నుంచా? మళ్ళీ టాబ్లెట్స్ ఇచ్చారా? డాక్టర్ ఏమన్నా చూపించారా? చూపెట్టలేరా? ఏం చెప్పు. శశాంక్, జ్వరమేనా? జ్వరం వస్తుందా? ఎన్ని రోజుల నుంచి? 3 days నుంచా? 2 days. నీ పేరేంది? జ్వరం వస్తుందా? ఎన్ని రోజుల నుంచి? ఏమన్నా ఫుడ్ తిన్నావా? ఫుడ్ తిని ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? అట్లా ఏం లేదు కదా? సోషల్ వెల్ఫేర్ రీజియనల్ స్కూల్లో పిల్లలకి కొంతమందికి హెల్త్ బాగాలేదంటే ఇక్కడ మేము క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 30 మంది పైన కూడా అందరూ జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే సిక్కున్నారో వాళ్ళ శాంపుల్ కూడా తీసుకున్నాము. మన అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి. మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కోరుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత